దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో ఈ రోజు తెలంగాణ హైకోర్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించింది. ఈ రోజు నిందితులకు ఉరిశిక్షని ఖరారు చేస్తూ ఇచ్చిన తీర్పుని సమర్థించిన దానిపై మనతో మాట్లాడడానికి ఎన్ఐఏ స్పెషల్ న్యాయవాది ప్రస్తుతం విష్ణువర్ధన్ రావు ఉన్నారు. సార్, ఈ రోజు కింది కోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించింది, ఎట్లా ఆర్గ్యుమెంట్ చేస్తారు? ఖచ్చితంగా అండి, సమర్థవంతంగా ఎన్ఐఏ నుంచి సబ్మిషన్ చేయడం జరిగింది. హైకోర్టు వారు కూడా సుదీర్ఘంగా విన్న తర్వాత డెత్ పెనాల్టీ అనేటువంటిది కన్ఫర్మ్ చేశారు. సో ఈ రోజు తీర్పు అనేటువంటిది చాలా మాకు ఎన్ఐఏకి అనేటువంటిది చాలా, ఎందుకంటే ఇది ప్రజల తీర్పుగా భావిస్తున్నాం. సార్, మీరు ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేశారు సార్? అప్పీల్లో చాలా అంశాలు కూడా పొందుపరిచారు. చాలా లాంగ్ గా చేశాము, లార్జెస్ట్ గా చేశాము, లాంగెస్ట్ టైం తీసుకున్నాము. అవన్నీ కూడా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ది రికార్డ్, ఎందుకంటే ప్రొటెక్టెడ్ విట్నెసెస్ ఉన్నారు కాబట్టి సమర్థవంతంగా వాదనలు వినిపించాము. హైకోర్టు డివిజన్ బెంచ్ వారు మాతో ఏకీభవించారు. డెత్ సెంటెన్స్ కన్ఫర్మ్ చేసింది కదా, అది ఎప్పటిలోకి అమలయ్యే అవకాశం? డెత్ సెంటెన్స్ కన్ఫర్మేషన్ అంటే అది అపీల్స్ ని బట్టి ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఎస్ఎల్పీకి వెళ్ళొచ్చు, ఇప్పుడు మీరే చెప్తున్నారు కాబట్టి అది అయిన తర్వాత డిసైడ్ అవుతుంది. ఈ ఐదుగురు కూడా ప్రెసెంట్ ఎక్కడ ఉన్నారు? ప్రెసెంట్ తిహార్ జైల్లో ఉన్నారు. డీటెయిల్ అదర్ సంబంధించినటువంటి బ్రీఫింగ్ విల్ బి గివెన్ బై ది హెడ్ క్వార్టర్స్ ఎన్ఐఏ. ఓకే, ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఇప్పుడు అప్పీల్కి వెళ్తే మళ్ళీ ఎంత టైం? I can't say because I'm not the PP for Supreme Court. Here only my job is done. They will take care. Okay. మొత్తం మీద ప్రస్తుతం అయితే దాదాపు తెలంగాణ హైకోర్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పుని ఎట్లాగైతే సమర్థించింది. దాదాపు 5,000 పైగా పేజీలతో చార్జ్ షీట్ దాఖలు చేశాము. దాదాపు 150 మంది ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము. ఇందులో మొత్తం 18 మంది చనిపోయారు. అందులో దాదాపు 150 మంది క్షతగాత్రులయ్యారు. అన్ని ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కావచ్చు, ఫోరెన్సిక్స్ రిపోర్ట్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, అన్ని కూడా కోర్టుకు సమర్థించిన తర్వాత కోర్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ స్పెషల్ కోర్టు వారందరూ కూడా ఉరిశిక్షను అమలు చేసింది. కాబట్టి వాటిని ఈ రోజు తెలంగాణ హైకోర్టు సమర్థించింది. అదేవిధంగా డెత్ సెంటెన్స్ కూడా ప్రాపర్ గా హ్యాండిల్ చేయాలంటే, అమలు చేయాలంటే కూడా కోర్టు చాలా క్లియరెన్స్ ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఒకవేళ నిందితులకు లా లూబోర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వారు అప్పీల్కి వెళ్లే ఆలోచన ఉండే అవకాశం ఉంది. అప్పీల్కి వెళ్తే మాత్రం సుప్రీంకోర్టులో మరి చూడాల్సింది చెప్పొచ్చు. దాదాపు ఇప్పటికే 12 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కేసు విచారణ కొనసాగింది. కాబట్టి అప్పీల్కి వెళ్తే మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే నిందితులకు రైట్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి మరి కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత, కోర్టు ఆర్డర్ చూసిన తర్వాత నిందితులందరూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందంటూ కూడా అటు ఎన్ఐఏ స్పెషల్ పీపీగా ఉన్నటువంటి విష్ణువర్ధన్ చెప్తున్న పరిస్థితి. విడిజన్స్ మనోతో సుల్టన్ టీవీ, హైదరాబాద్.